హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా స్టీల్ గిన్నెల స్టాండ్కి ఎంత పేరుకుపోయిన మురికైనా సరే ఒకే ఒక వస్తువు వాడి చాలా క్లీన్గా చేసుకోవచ్చండి. అది మనకి అందరి ఇళ్ళలో అవైలబుల్గా ఉండే కోలిన్ అండి. సో కోలిన్ని ఎలా వాడాలి, గిన్నెల స్టాండ్ని తలతల మెరిసేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా అయితే గిన్నెల స్టాండ్‌కి ఉన్న సామాన్లన్నిటిని కూడా తీసేస్తున్నాను. సో, ఈ గిన్నెల స్టాండ్ ఏంటంటే మనము ఒక దగ్గర ఫిక్స్ చేసి ఉంచేస్తాము. సో, దాన్ని మాటి మాటికి తీయటానికి దానికున్న బరువు వల్ల కావచ్చు, దాంట్లో ఎప్పుడూ సామాన్లు ఉండటం వల్ల కావచ్చు. ఇక్కడ మాకనుకోండి మేకులకి పెట్టేటప్పుడే ఇబ్బందయింది. కాబట్టి ఇంక అప్పటినుంచి ఇప్పటి వరకు ఇంకెప్పుడు తీయలేదనమాట. సో, ఇలా కారణాలు ఏదైనప్పటికీ కూడా ఒక దగ్గర ఫిక్స్ చేసి ఉంచటం వలన దీన్ని పదే పదే తీసి శుభ్రం చేయటం అయితే కష్టమవుతుందండి ఎవరికైనా సరే. సో, అటువంటప్పుడు మన ఇంట్లో ఉండే కోలిన్ని వాడి ఉన్న ప్లేస్‌లో నుంచి అసలు కదపకుండా మొత్తం ఈ గిన్నెల స్టాండ్‌నయితే మరలా కొత్త దానిలాగా చేసుకోవచ్చండి. ఎంత పేరుకుపోయిన మురికి పట్టినప్పటికీ. ఎందుకంటే దీన్ని మనము తోమం కాబట్టి మట్టనేది అలా చేరి మనకి బంకలాగా పేరుకుపోతుందనమాట. పట్టేసి ఉండిపోతుంది. సో, దీనిని డస్టింగ్ చేసినా సరే పైన ధూళి మాత్రమే పోతుంది తప్ప ఆ పేరుకుపోయిన మట్టయితే వదలదనమాట. సో, ముందుగా అయితే ఈ కోలిన్ యూజ్ చేయడానికి ముందు ఇలా డస్టింగ్ చేసుకుంటున్నాను. క్లాత్‌తో కానీ, లేదంటే ఇలాంటి బ్రష్‌తో కానీ ఇలాగా డస్టింగ్ చేసేస్తే పైన ఏదైనా దుమ్ముంటే పోతుందనమాట. సో, నేను వీక్లీ వన్స్ ఇలా డస్టింగ్ అయితే చేస్తాను. అయితే సామాన్లన్నీ తీసి చేయనులెండి. ఎక్కడ ఏ ప్లేస్ ఖాళీగా ఉంటే ఒక్కో వారంలో ఒక్కో దగ్గర ఖాళీ ఉంటుంది కదా గిన్నెలు. అక్కడ క్లీన్ చేస్తుంటానండి. ఇప్పుడు పైన డస్టింగ్ అలా చేసేస్తాను. సో, ఇప్పుడు ఈ సామాన్లన్నీ తీసి డస్టింగ్ చేసుకున్నాను. ఇప్పుడు కోలిన్ స్ప్రే చేసి మెత్తని క్లాత్ పైన కాటన్ క్లాత్ వేయండి. నేను నైటీలు అలాంటి వాటినే వాష్ చేసేసి శుభ్రంగా వేడి నీళ్ళలో ఇలాంటి క్లీనింగులకైతే ఒక పక్కన పెట్టేస్తానండి. పీసులుగా కట్ చేసేసి. ఇలాంటి క్లీనింగులకి అవి పనికొస్తాయి కదా అందుకు. సో, ఇప్పుడు చూసారా మీకు షైనింగ్ అనేది తెలుస్తుంది. ఈ కోలిన్ అనేది మనకి అన్ని షాప్స్‌లలో అవైలబుల్‌గా ఉంటుందండి. 500 ఎంఎల్ వచ్చేసరికి రూ. 89 ఉంటుంది. సో, దీనివల్ల ఏంటంటే 2x మోర్ షైన్ అనమాట. ఈ కోలిన్ పైన కూడా ఉంటుంది. అంటే 2 రెట్లు ఎక్కువ కాంతినిస్తుంది. అందుకే మళ్ళీ చూసారా ఈ స్టాండ్ కొత్త దానిలా మెరుస్తుందనమాట. ఈ క్లాత్‌కు పట్టిన మురికి చూస్తేనే మీకు ఈ కోలిన్ ఎంతలాగా వదిలిస్తుందో అర్థమవుతుంది. అది కూడా చూపిస్తాను. చూసారా షైనింగ్ కూడా మీకు తెలుస్తుంది. వీడియోలో అంత క్లియర్‌గా తెలిసినా తెలియకపోయినా మీరు నిజంగా అయితే వాడి చూడండి. నిజంగా చాలా మిరాకిల్ లాగానే అనిపిస్తుంది. ఎంత పేరుకుపోయిన మురికైనా సరే ఇట్టే వదిలించేస్తుందనమాట. సో, ఈ కోలిన్ వచ్చేసి గ్లాస్ ఇంకా హౌస్ హోల్డ్ క్లీనర్‌గా పనిచేస్తుందనమాట. గ్లాస్ వాటికి వాడొచ్చు. ఇంకా హౌస్ హోల్డ్ మిగతా అన్నిటికి కూడా వాడొచ్చు. చూసారు కదా పేరుకుపోయిన మట్టి. పై భాగంలో అయితే ఇంకా ఎక్కువ మట్టే వచ్చేస్తుందనమాట. సో, ఇదంతా కూడా అంటే నెక్స్ట్ ఈ కోలిన్ ఎక్కడెక్కడ వాడొచ్చంటే మన ఇంట్లో ఏ అద్దాలున్నా దానికి వాడొచ్చు. నెక్స్ట్ కిచెన్ క్యాబినెట్‌ని క్లీన్ చేయడానికి వాడొచ్చు. నెక్స్ట్ అప్లయన్సెస్ అంటే ఫ్రిడ్జ్ అలాంటి వాటికి వాడొచ్చనమాట. నెక్స్ట్ గ్లాస్ మిర్రర్స్ ఏవైనా సరే వాడొచ్చు. ఇటువంటి ప్రయోజనాలున్న కోలిన్ ప్రతి ఒక్కరింట్లో ఉండాలి. సో, దాన్ని మీరు ఒకవేళ లేకపోయినా అన్ని చోట్ల దొరుకుతుంది. ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది. స్ప్రే బాటిల్ కోలిన్ తీసుకోండి. 500 ఎంఎల్ వచ్చేసి రూ. 89 ఇంతకు ముందు చెప్పినట్లుగా. సో, ఇది ఎంత పేరుకుపోయిన మురికినైనా సరే గిన్నెల స్టాండ్ ఉన్న చోటే ఉంచి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో, ఇలా కింద భాగం అంతా కూడా నించొని క్లీన్ చేస్తాను. నెక్స్ట్ అయితే చైర్ వేసుకున్నాను. పైకి అది అందదనమాట. అందుకు పై పార్ట్ క్లీన్ చేయడానికైతే చైర్ వేసి క్లీన్ చేసుకున్నాననమాట. సో, ఇలాగా మనకి ప్రతి పార్ట్ ఒక్కోసారి ఏంటి ఇప్పుడే క్లీన్ చేశాం కదా! కొన్ని రోజులు పోయాక ఏదైనా పడి ఓన్లీ ఒక ప్లేస్‌లోనే మరకవ్వచ్చు. సో, మొత్తం అంతా కడిగే బదులు ఈ ఒక్క కోలిన్ ఆ ప్లేస్‌లోనే వాడితే మళ్ళీ కొత్త దానిలా అయిపోతుందనమాట. సో, ఇలా 2, 3 నెలలకొకసారి గానీ, ఎప్పుడు మీకు మురికి పడితే అప్పుడు చూడండి ఎంతెంత మురికొస్తుందో.
ఇదైతే చాలా బాగా వదిలించేస్తుందండి. నిజంగా తోమినా కూడా తీసి తోమినా ఇంత బాగా రాదండి. ఎందుకంటే తోమేటప్పుడు ఈ పేరుకుపోయిన మట్టి ఏదైతే ఉంటుందో అది సబ్బుతో తోమినప్పుడు ఎలా లేదన్నా సరే అప్పుడు వదిలినట్టే ఉంటుంది, కానీ అక్కడక్కడ మట్టి ఉండిపోయి ఇంకా అదొక రకమైన బంకలాగా అయిపోతుంది. ప్లస్ వాటర్ తగిలి ఈ మచ్చలు మరకల్లాగా కూడా ఏర్పడతాయి స్టాండ్‌కి. కానీ దీంతో అలాంటిది ఏ పని లేదు. మళ్ళీ ఒకవేళ మనం సబ్బుతో దీన్ని వాష్ చేసినా మళ్ళీ నీట్‌గా క్లాత్‌తో తుడాలి. అదంతా పని ఎక్స్‌ట్రా పననమాట. బాగా ఆరాలి అదంతా. సో, ఇప్పుడు అసలు ఆ పనేమి ఉండదండి. ఒకేసారి క్లాత్ పైన మనము ఈ కోలిన్ స్ప్రే చేయటము, తుడవటము అంతే. ఇంకో రెండోసారి కూడా తుడిచే పనుండదండి. చాలా పర్ఫెక్ట్‌గా క్లీన్ అయిపోతుంది. మీరు ఇంతవరకు ఎప్పుడైనా కోలిన్‌ని ఇలాగా గిన్నెల స్టాండ్‌కి, స్టీల్ స్టాండ్‌కి ట్రై చేశారా? లేదా? అనేది కింద ఉన్న కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ట్రై చేయని వాళ్ళైతే కంపల్సరీగా ట్రై చేయండి. ఇప్పుడు చైర్ వేసుకొని పైనున్నవి ఏవైతే అందవో వాటిని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. సో, తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ పై భాగంలో మురికి ఎక్కువని చెప్పాను కదా! ఇలా వచ్చిందనమాట క్లాత్ అంతా కూడా. సో, చూసారా గిన్నెల స్టాండ్ అంతా ఎంత చక్కగా మెరుస్తుందో మీకే తేడా అయితే అర్థమవుతుంది. మీరు ఈ విషయాన్ని మరికొంతమందికైతే షేర్ చేయండి. వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. అసలు చాలా చిన్న టిప్ కదండీ! ఎంత బాగా యూజ్ అవుతుందో. ఈ వీడియోనైతే లైక్ చేసేసేయండి మరి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట. మీకు వీలున్న టైంలో చూసుకోవచ్చు. పెట్టిన వెంటనే చూడాలని ఏం లేదు కదా! సో, ఇది చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి మీరు కూడా షేర్ చేయండి. ప్లస్ ఈ వీడియోని లైక్ చేస్తే యూట్యూబే మరికొంతమందికి షేర్ చేస్తుంది మన వీడియోని. మరెందుకు ఆలస్యం, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసేయండి మరి. సో, తప్పకుండా మీరు వాడి చూడండి. ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. మీరు ఇంకా ఏమైనా సింపుల్ టిప్స్ వాడతారా గిన్నెల స్టాండ్‌కి? లేదా మొత్తం అంతా తీసి తోమి మళ్ళీ పెట్టుకుంటారా అనేది కూడా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.